హాయ్ గైస్, అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు మేము వంట ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఎందుకంటే మా ఇంట్లో కన్యాస్వామి మాల వేసుకుంది కాబట్టి ఇంట్లో ఫ్యామిలీకి కనీసం ఒక 5 మెంబర్స్ గానీ 9 మెంబర్స్ గానీ ఫుడ్ పెట్టాలనేసి భిక్ష చేస్తున్నాము. చూడండి, మా కన్యాస్వామి మాట్లాడతారంట. ఏదో మాట్లాడతామి, గట్టి మాట్లాడు. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు మాట్లాడరా సిద్ధు. హాయ్ గైస్, ఈ రోజు కన్యస్వామి భోజనాలు పెట్టినాము. ఎందుకంటే ఒక 6 మంది కన్నా 9 మంది కన్నా పెట్టాలని మేము అనుకున్నాము. అంటే రేపటితో అయిపోతుంది తన మాల, కాబట్టి ఇరుములు కట్టిస్తున్నాం. కాబట్టి ఈ రోజు భిక్ష పెట్టాలని అనుకుంటున్నాం మేము. అందుకోసం 9 మందికి భోజనాలు పెట్టాలని కోరుకుంటున్నాము. అందుకోసం అన్ని వంటలు ప్రిపేర్ చేస్తున్నాము. ఈ రోజు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. ఏ గొడవలు లేకుండా ఏది లేకుండా మంచిగా సాములు తిని సంపూర్తిగా ఏం అడ్డంకులు లేకుండా ఏ అడ్డంకులు లేకుండా ఏమి లేకుండా ఏ గొడవలు లేకుండా మేము పెట్టుకున్న ప్రోగ్రామ్ సక్సెస్ కావాలనేసి అనుకుంటున్నాం. ఇంకొకటి, అందరూ సాములు మంచిగా తినేసి మమ్మల్ని జీవించుకోవాలని. అలాగే పవన్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, స్టార్ట్. మా కన్యాస్వామి మాట్లాడుతుంది, వినండి మీరు. స్వామి, నువ్వు ఫస్ట్ టైం మాల వేసుకున్నావు కదా, నీకు ఎలా అనిపించింది? గట్టిగా మాట్లాడు. ఎలా అనిపించింది? ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు, అలానే ఒక మార్నింగ్ ఇవ్వడము, అంటే ఇప్పుడు మాలలో ఉన్నావు అనేసి మార్నింగ్ లేచి పూజ చేస్తున్నావా, లేదా ఇంకా ఎవరికి పోయి వచ్చినాక కూడా అట్లే చేస్తావా? ఒకేలా ట్రై చేస్తావు, కానీ మాలలో ఉన్నప్పుడే మార్నింగ్ లేస్తావు. ట్రై చేస్తా అంటుంది చూడు గాయస్. కానీ స్వామి, మరి గుళ్ళు ఎక్కడ మంచి గుళ్ళు తిరిగినా ఆడికి వెళ్ళిపోతాను అంటున్నావు, ఎక్కడ పూజలు జరిగితే ఆడికి వెళ్ళిపోతా అన్నావు. ఆ మార్పు ఏంది నీలో? ఎందుకలా? ఎక్కడ పూజ అయినా, ఎక్కడ సాములు పూజ అయినా కూడా వెళ్తూ అంటున్నావు, లేక పంపిమంటే ఏడుస్తున్నావు. ఎందుకలా? ఎందుకు అనిపిస్తుంది నీకు? చెప్పు. లేకపోతే అలుగుతున్నావు, ఏడుస్తున్నావు. సోమాజి గుడిలో బాగా చేస్తారు పూజ, అక్కడికి వెళ్దాం అంటావు. ఎర్లీ మార్నింగ్ గాయస్ 4:30కి లేస్తుంది, స్నానం అయిపోతుంది, పూజ చేసుకుంటది. గుడికి ఇక్కడే లోకల్ తీసుకెళ్తా అంటే ఊరుకోదు, ఏడుస్తుంది. సామాజిక గుడికి తీసుకెళ్తాడు. ఫ్రెండ్స్, మా తమ్ముడు ఉన్నాడు శ్రవణు, తను తీసుకెళ్తాడు. తమ్ముడు అంటే నా సొంత తమ్ముడి కన్నా ఎక్కువ. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కూడా వాడు వచ్చినామంటే నాకు జస్ట్ ఈ 2024లో పరిచయమైన లాస్ట్ మంత్ లో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ప్రతి దాంట్లో, ప్రతి పనిలో వాడు నాకు సపోర్ట్ గా ఉన్నాడు. ఏ పని అయినా షేర్ చేసుకుంటుండు, వంటకాల నుంచి ఏదైనా ప్రతిదీ ఎవరిథింగ్ అన్నిట్లో కూడా సపోర్ట్ ఉంటుండు. కానీ నా ఇంట్లో మనిషిలాగా నేను కూడా చూసుకుంటున్నా. మేము ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలని దీవించండి, కానీ కుళ్ళుకోవద్దు. చాలా నాతో ఉన్నారని చాలా మంది కుళ్ళుకుంటుండ్రు. కొలబ్ ఇచ్చిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో కొలబ్ ఇచ్చిండ్రు కదా, వీడియోలు డిలీట్ చేస్తుండ్రు, అన్ఫాలోలు చేస్తుండ్రు. ఎవరేం చేసినా కూడా మాకు వచ్చేదేం లేదు, ఒరిగేదేం లేదు. అన్నిటికీ ఆ అయ్యప్ప చూసుకుంటాడు. అయ్యప్ప దీవెనలు ఉంటే మాకు చాలు. నేను నమ్ముకున్న కొమరెల్లి మల్లన్న ఉన్నాడు. ఎందుకంటే ఈసారి చాలా రోజులైంది వెళ్ళక. ఇప్పుడు అక్కడ జాతర స్టార్ట్ అయిపోతుంది. నేను, మా తమ్ముడు, మా ఫ్యామిలీ మొత్తం వెళ్తాము. అక్కడ కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తాం, చూడండి. కానీ మీరు ఒక్కటి మర్చిపోకండి, కడప పోరి యూట్యూబ్ ఛానల్ మటుకు బాగా గట్టిగా సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలతో మేము ముందుకు వస్తాం.